సుందర గురించి ఆనంద భైరవికి మొత్తం నిజం తెలిసిపోతుంది. పెళ్లి ఆపడానికి కాస్త గుడి లోపలికి వెళ్తుండగా అనన్య పక్క ప్లాన్తో ఆనందను కిడ్నాప్ చేయిస్తుందన్నమాట రౌడీలతో. ఎలాగైనా పెళ్ళి అయిపోయేంత వరకు ఆనంద భైరవి బయటికి రాకుండా చూసుకుంటా అని చెప్పేసి అనన్య రౌడీలను పురమాయిస్తుంది. ఆనంద భైరవిని బందీఖాన చేస్తారు. అరే వదిలేయండ్రా అని చెప్పేసి ఆనంద రూమ్లో నుంచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆ సుందర గురించి నిజాన్ని బయట పెట్టాలి. అసలు వీళ్ళంతా ఎవరు, కావాలని మా మీద ఇంత టార్గెట్ చేయడం ఏంటి అనే విధంగా ఆనంద అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ పెళ్లి మండపం దగ్గర పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అదే సమయానికి ఆనంద కనిపించదు. అటు ఇటు చూస్తూ ఉంటుంది శరణ్య. ఏవండి అత్తయ్య ఏది అని అడుగుతుండగా, ఇందాక అమ్మకు ఫోన్ వచ్చింది కదా, ఫోన్లో మాట్లాడుతుంది కావచ్చేమో అనే విధంగా దర్శన్ అంటాడు. ఇక ముహూర్తం సమయం అవుతుంది బాబు, వెంటనే అమ్మాయి మెడలో తాళి కట్టు అనే విధంగా అంటుండగా ఆనంద భైరవి రూమ్లో ఉండి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను గట్టిగా అరిస్తే వీడు వదిలిపెట్టాడు, ఎలాగైనా సరే ఇక నేను తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి ఇక చాటున దాచుకుంటుంది. అరే లోపల ఉన్నది కొంపదీసి పారిపోయిందారా అని బయటున్న రౌడీలా అనుకుంటూ ఉంటారు. అదే భయ్యా, ఏం అలికిడి లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సైలెంట్గా ఉందంటే ఖచ్చితంగా అటు నుంచి ఏదో మార్గంతో తప్పించుకుంటుంది అనుకుంటా. అమ్మో ఇప్పుడు ఈ ఆనంద్ తప్పించుకుంటే ఇక ఆ మేడం వదిలిపెట్టదు మనని, ఎలాగైనా సరే ఇక తనని పట్టుకోవాలరా, లోపలికెళ్ళి చూద్దాం పదబాయ్ అని చెప్పేసి లోపలికెళ్ళి ఇక డోర్ ఓపెన్ చేయబోతుండగా మరోవైపు పీటల మీద కూర్చున్న ముహూర్త సమయం అయిపోతుందని చెప్పేసి పంతులు గారు సుందరంతో అంటూ ఉంటారు. ఈలోపు తాళిబొట్టు పట్టుకొని సుందరం ఇక తాళి కట్టడానికి సిద్ధమవుతుండగా, ఒక నిమిషం ఆగండి, అదేంటమ్మీ అలా అంటున్నావు, ముహూర్తానికి టైం అవుతుంది, ప్లీజ్ అండి, అమ్మ పిన్నేది ఇంకా రావట్లేదు అని అంటుండగా ఈలోపు లీలావతి దర్శన్ ఇక శరణ్య కూడా అదేంటి అత్తయ్య ఫోన్తో ఇంతసేపు మాట్లాడుతుందా అని కాస్త ముందుకెళ్ళి చూసరికి అక్కడ ఆనంద కనిపించదు. అదేంటి అత్తయ్య ఏమైనట్టు, ప్లీజ్ అండి ప్లీజ్ మా పిన్ని వచ్చిన తర్వాత తాళి కడుతురు కానీ అని విధంగా దామిని అంటూ ఉంటుంది. మరోవైపు రౌడీల బార్ నుంచి తప్పించుకునడానికి ఆనంద ప్లాన్ చేస్తుంది. ఇక డోర్ పక్కన నిలబడేసరికి అరే పారిపోయినట్టుందిరా అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూసరికి డోర్ పక్కన ఉంటుంది. అక్కడ కర్ర తీసుకొని ఆనంద భైరవి రౌడీలను చితకబాతూ ఉంటుంది. ఇక లోపల లాక్ చేసి వెంటనే ఆనంద బయటకు వచ్చేస్తుంది. ఇక గుడి బయటకు వచ్చేసరికి ఇక్కడ దామిని మెడలో తాళి కట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా అనన్య కాంచన ఒక్క నిమిషంతో దామిని మెడలో 3 ముళ్ళు పడతాయి, ఆ తర్వాత వీళ్ళ ఆటలు సాగవని చెప్పేసి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఇక దామిని మాట వినిపించుకోకుండా అమ్మి ముహూర్తం టైం అయిపోతుంది పట్టు అని చెప్పేసి కోపంగా మాట్లాడేసరికి అదే సమయానికి ఇక ఆపండి అని చెప్పేసి ఆనంద వస్తుంది. ఆనందం చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. వెంటనే ఆనంద భైరవి కోపంతో వచ్చి తాలిబొట్టు సుందరం చేతిలో ఉన్న తాలిబొట్టును విసిరికొట్టి దామిని పెళ్లిపీటల మీద కూర్చున్నదాన్ని ఒక్కసారిగా లేచి నిలబడమని పక్కకు తవ్వుతుంది. ఇక వెంటనే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అసలు ఎంత ఫ్రౌడురా నువ్వు పెద్ద దొంగవి కదా అనే విధంగా అనేసరికి ఒక్కసారిగా సుందరం కాంచన అనన్య షాక్ అయిపోతారు. అసలు ఇలాంటి ఫ్రౌడు ఇక నా కూతుర్ని ప్రేమించిందే కాకుండా నా ఇంటి అల్లుడు కావాలనుకుంటున్నావా, నీకోసం పోలీసులు ఎంత గాలిస్తున్నారో తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసేసరికి వెంటనే అక్కడికి పోలీసులు వస్తారు. అరే ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నావా అంటే మేము గుడి చుట్టూ తిరుగుతున్నాం కానీ వీడిని అబ్జర్వ్ చేయాలన్నమాట ఆనంద భైరవి గారు, ఇక మీరిక్కడ అసలు వీడేంటి, మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండడం ఏంటి అని ఆ ఎస్ఐ అంటుండగా, వీడు పెద్ద ఫ్రౌడు, వీడు మీ ఇంటికి అల్లుడు కావడం ఏంటి ఆనంద భైరవి గారు, వీడు చాలా పెట్రోల్ దొంగతనం చేసిందే కాకుండా పెద్ద క్రిమినల్ కూడా అయ్యాడు అని వీడి గురించే మేము గాలిస్తున్నాం, ఆల్రెడీ మేము ప్రకటన కూడా ఇచ్చాం అని పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఇక వాడిని చెంపలు పలగొడుతుంది దామిని. మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా, నీ వెనకాల ఎవరున్నారో నిజం చెప్తావా లేదని ఆనంద ఇక సుందరాన్ని కొడుతూ ఉంటుంది. ఇక్కడ గుటకలు వేస్తూ ఉంటారు. ఇదంతా చేయించింది ఎవరో కాదు, ఇక మా అనన్యక్క పెద్దమ్మ కాంచన అంటే కాంచన జుట్టు పట్టుకుంటుంది ఆనంద భైరవి, చెంపలు వాయిస్తూ ఉంటుంది. దీని వెనకాల ఉంది అనన్య చేయించిందా, దాన్ని వదిలిపెట్టను, అది ఈరోజు నా చేతిలో చచ్చిందనేసరికి అక్కడి నుంచి అనన్య పారిపోతుంది.
మరోవైపు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా సుందరాన్ని పట్టిస్తుంది. ఇక్కడ పెళ్లి ఆగిపోతుంది. దామిని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. దామిని చాలా బాధపడుతూ తాను రూమ్లో ఏడుస్తుండగా ఆనంద భైరవి వెంటనే దామిని దగ్గరికి వెళ్తుంది. అమ్మ దామిని, ఈరోజు ఇది నీ మంచిగా అయిందనుకో. వాడు ఈరోజు నీ మూడు ముళ్ళు నీ జీవితంలో వేస్తే ఆ తర్వాత ఏం చేయలేని పరిస్థితి. కానీ వాడి గురించి తెలిసిన తర్వాత ఈరోజు కాపాడుకున్న వాళ్ళమయ్యాం. కానీ నీ జీవితం ఏమేది తలుచుకుంటేనే భయం వేస్తుంది అనేసరికి వెంటనే దామిని తన పిన్నిని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు కూడా నువ్వు నన్ను కాపాడవు పిన్ని, ప్రేమించినాని ఒకే ఒక మాటతో ఇక నా గురించి ఆలోచించి సుందరానికి నాకు పెళ్లి చేయాలనుకున్నావు. కానీ నా మాట కాదనలేక చేశావు. కానీ ఈరోజు కూడా నేను మూర్ఖంగా ఆలోచించాను. అయినా నన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూ వచ్చావు. ఇప్పుడు కూడా నా జీవితం ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్లో నువ్వు నన్ను కాపాడవు పిన్ని. అసలు నీకు ఎంత కృతజ్ఞత చెప్పినా చాలా తక్కువ. ఆ దేవుడు నీ కడుపులో నన్ను ఎందుకు పుట్టనివ్వలేదో అర్థం కావట్లేదని ఇక ఆనందకు ట్యాంక్ చెప్తూ ఉంటుంది దామిని. అయినా నువ్వు నా కడుపున పుడితేనే నా కూతురువా, ఎప్పుడో నా కూతురు అయ్యావు. అయినా నిన్ను కాపాడుకోకుంటే ఎవరు కాపాడతారు అని విధంగా అంటుండగా అనన్య కాంచన ఇక చేతులు బిసుకుంటూ ఉంటారు. అదే సమయానికి సౌమ్య వెళ్తుంది. ఏంటి అనన్య, వేసిన ప్లాను బెడిసి కొట్టింది. ఆ రోజు నువ్వు నాకు వార్నింగ్లా ఇచ్చి ఇంట్లో ఉంటూ ఏం చేయలేని చాతగందాలా అన్నావే, మరి దూరంలో ఉంటూ సుందరన్న ఏంటి అల్లునిగా చేసి ఆ తర్వాత ఆనంద జుట్టు ఆ శరణ్య జుట్టు నా చేతిలో ఉంటుందని విర్రవీగో కదా ఏంటి? చంపిన పామును మళ్ళీ కర్రతో కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నావా? చచ్చిన పాము ఎలాగో చచ్చింది, అలా అని ఇంకా చంపాలని చూస్తే ఆ చచ్చిన పామే మళ్ళీ బుస కొట్టి నేల కొట్టేస్తుంది. ఈ ఫిలాసఫీలో చాలా బాగా మాట్లాడుతూ, కానీ ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ నిజం బయటపడ్డది. ఆ తర్వాత ఆనంద ఖచ్చితంగా నీ కోసం గాలిస్తుంది. ఆ తర్వాత జరగబోయే సీను ఆల్మోస్ట్ జనాలకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. చెప్పగా పెద్దక్క లేదు చెప్పడానికి అనే విధంగా సౌమ్య అంటూ ఉంటుంది. మరోవైపు ఆనంద భైరవి కూర్చొని ఆలోచిస్తూ ఇక అనన్య ఇంటి చుట్టూ ఖచ్చితంగా ఏదో రకంగా మనని బ్లేమ్ చేయడానికే పక్కగా ప్లాన్ చేస్తూ ఉంది అనేసరికి అదే సమయానికి శరణ్య కూడా అనిపిస్తుంది. అసలు ఇదంతటి కారణం ఈ సౌమ్య ఇంట్లోకి అడుగు పెట్టడం, అంతేకాకుండా ఇదంతా చేసింది ఇక కావచ్చేమో. కానీ ఇక్కడ మాత్రం శేఖరం మాత్రం తప్పించుకుంటాడు కదా. శేఖరం వెంటనే ఇంట్లోకి వచ్చి ఆనంద భైరవి కాళ్ళ మీద పడిపోతాడు. ఏంటి శేఖరం, అసలు ఏంటి నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు? నన్ను క్షమించమ్మా, నేను కూడా చాలా తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నేను కూడా చేసిన తప్పు ఒప్పుకుంటే కాస్త శిక్షణ తగ్గుతుంది అంటారు కదా. నేను కూడా ఆ సుందరానికి తండ్రిగా పాత్ర వహించనేసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. నువ్వు ఇలా చేయడం ఏంటి? ఇక ఇలా చేయడానికి కారణం కూడా ఉందమ్మా, కానీ దాని వెనకాల కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ఏంటి శేఖరం, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరినో కాదమ్మా. ఇక కాంచన భర్త అనేసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.